వాళ్ళకి ఇక్కడ ఇచ్చేది ఎక్కడో అర్థం కావట్లే. అదే కదా మెయిన్. ప్లస్ ఒక క్లారిటీ లేదు. ఇట్లాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అక్కడ హైయెస్ట్ రేట్ వాల్యూ 70 లక్షలు 60 లక్షలు వేసుకుని ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టే 1 ఎకరం ఉంది 2.5 కోట్ల రూపాయలు, ఇదిగో చెక్కు తీసుకో, నాకు ఇచ్చే భూమి కావాల్సిందే నాకు. ఇది డైరెక్ట్ బేరం. డైరెక్ట్ బేరం. ఇప్పుడు విజయవాడలో సింగినగర్ ఇవన్నిట్లో ఇదివరకు పొలాలు ఉండేవి, ఆ పొలాలన్నీ కొన్నది ప్రభుత్వం. అప్పుడు రైతులు ఎవ్వడు కూడా. కానీ ఇప్పుడు అవార్డు రూపంలో కోర్టు ద్వారా డబ్బులు ఇచ్చి తీసేసుకునే ఈ భూసేకరణ ఏదైతుందో అది ఏ రేటు ప్రకారం ఇస్తారు? దానికి వీళ్ళు ఓకేనా? రిజిస్ట్రేషన్ వాల్యూకి 3 times ఇవ్వాలి లెక్క ప్రకారం. అవును, అది 2013 చట్టం ప్రకారం అయితే అలా ఇవ్వాలి. అలాగే ఇవ్వాలి, వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఏ రిజిస్ట్రేషన్ వాల్యూ లెక్కేస్తారు? గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూనే లెక్కేస్తారు. అది వీళ్ళకి నచ్చంది ఒప్పుకోండి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ మార్కెట్ వాల్యూ ప్రభుత్వం మార్కెట్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ అండి. ఒరిజినల్ మార్కెట్ వాల్యూ అంటే దానికి 3 ఇంతలు ఉంటుంది. అది ఎవరు అది కదా వాళ్ళు అనేది. అలా అనుకుంటే 12 కోట్లు ఇవ్వాలి అంటే వీళ్ళు చెప్పి దాని ప్రకారం అయితే అది ఇవ్వడం అనేది అసలు. వాళ్ళు చెప్పిన ఆ కామెంట్ దగ్గర నేను చూసా, కింద జనాలే ఎంత అవేర్నెస్ కున్నారంటే 5.5 కోట్లు వచ్చేది 2.5 కోట్లు అండి, మరి 5.5 కోట్లు అన్నప్పుడు 15.5 కోట్లు ఇవ్వాలి కదా, అక్కడ 16.5 కోట్లు ఇవ్వాలి కదా, మరి 2.5 కోట్లు ఇవ్వడం ఏంటి, ఇది మోసం కాదా అని అడిగారు. ఆ లెక్క చూస్తే మోసమే. కాబట్టి ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే ఇమ్మీడియట్ సెక్యూరిటీ అనేది పోతోంది. ఈ రైతుల గొడవ అంతా అది ఇమ్మీడియట్ సెక్యూరిటీ పోతుంది. ఇప్పుడు ఇవాల్టి వరకు ఇప్పుడు ఎక్కడే ఎందుకండి, రాజధానిలో ఎంతమంది ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అప్పులు పాలయ్యారు రైతులు. ఫ్లాట్ కాగితం చేతిలో ఉంది, ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో తెలియదు. ఈ లోపు నెలకు ఏడాదికి 25,000